అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుంది. వచ్చే ఎన్నికల్లో భారతీ రెడ్డిని రాజకీయాల్లో తేవాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. భారతీ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేయించాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నారని తెలిసిందే. మిగిలిన పార్టీలో కుటుంబ సభ్యులు రాజకీయంగా చేదోడు వాదోడుగా ముఖ్యమంత్రులకు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు లోకేష్, బీఆర్ఎస్లో కేటీఆర్, జనసేనలో పవన్కు తోడుగా నాగబాబు వంటి వారు అండగా ఉన్నారు. రక్త సంబంధీకులు ఉంటే తాను ఇతర పనుల్లో బిజీగా ఉన్న మిగిలిన పార్టీ పనులను చక్కబెట్టుకునే అవకాశం ఉంటుంది. జగన్కు ఇప్పటి వరకు ఆ ఛాన్స్ లేదు. వైవి సుబ్బారెడ్డి వంటి వారు ఉన్నా వారు దూర బంధువులే, దగ్గరి బంధువులు కాదు. మరొక వైపు తనకు శత్రువుగా చెల్లెలు షర్మిల కాంగ్రెస్ చీఫ్గా ఉన్నారు. తల్లి విజయమ్మ కూడా తనతో అంటి ముట్టనట్లు ఉన్నారు. ఒక రకంగా జగన్కు వ్యతిరేకంగానే ఈ 2 ఏళ్ల కాలం నుంచి విజయమ్మ వ్యవహరిస్తున్నారు. అందుకే పార్టీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి వైఎస్ విజయమ్మను జగన్ తప్పించారు. దీంతో తన రాజకీయ వారసత్వంతో పాటు తనకు పొలిటికల్గా మరింత అండగా ఉండేందుకు భారతీ రెడ్డిని పార్లమెంట్ సభ్యురాలిగా పోటీ చేయించి కొంత బరువును తగ్గించుకోవాలని చూస్తున్నారు. దీంతో తనపై ఇప్పటి వరకు కోటరీ ముద్ర కూడా తొలగిపోతుంది. తన తర్వాత ఖచ్చితంగా భారతీ రెడ్డి 2వ స్థానంలో ఉంటారు. నెంబర్ 2 స్థానం కోసం ఇక వైసీపీలో ఎవ్వరూ పార్టీలో పాకులాడే పరిస్థితి ఉండదన్న అభిప్రాయంతో కూడా జగన్ ఉన్నారు. భారతీ రెడ్డి ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జగన్ గెలుపు కోసం పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ప్రచారాన్ని నిర్వహించడం మినహా ఆమె పక్కా గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పారిశ్రామికవేత్తగా ఆమె అనేక వ్యాపారాలను చూస్తున్నా లోపాయికారిగా జగన్కు తనకు తోచిన రాజకీయ సలహాలు ఇస్తున్నారని చెబుతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంట్ నుంచి భారతీ రెడ్డిని పోటీ చేయిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. గత ఎన్నికల్లో కడప జిల్లాలో కేవలం 3 స్థానాలే వైసీపీకి పరిమితమైంది. అందుకే ఈసారి భారతీ రెడ్డిని బరిలోకి దింపితే 10కి 10 స్థానాలను గెలుచుకునే వ్యూహాన్ని జగన్ రూపొందిస్తున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయనేది తెలియదు. కానీ ఈ ప్రచారం మాత్రం పార్టీలో జోరుగా జరుగుతోంది.